హలో అండి. తెలంగాణలో లాసెట్ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగి చాలా రోజులవుతుంది. రిజల్ట్ వచ్చి కూడా చాలా రోజులవుతుంది. అదేవిధంగా ఇప్పుడు కౌన్సెలింగ్ కోసం వెయిట్ చేస్తున్న మీ అందరికీ గూడా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. సో, అదేంటనేది చూద్దాము. ఆగస్టు తొలి వారంలో లాసెట్ కౌన్సెలింగ్ అని జెప్పేసి మనకి అప్డేట్స్ అయితే ఉన్నాయి. రాష్ట్రంలో న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశానికి లాసెట్ కౌన్సెలింగ్‌ను ఆగస్టు మొదటి వారంలో నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఆయా కళాశాలలకు ఇంకా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఆమోదం రాలేదు. ఈ నెలాఖరులోపు బీసీఐ అనుమతులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే ఆగస్టు 5 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించేందుకు తాత్కాలిక షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి రూపొందించింది. సో, ఇంకా చాలా కాలేజీలకి బీసీఐ అప్రూవల్ రాలేదు. దానికోసం వెయిట్ జేస్తున్నారు. సో, ఈ మంత్ ఎండింగ్ కల్లా వచ్చేస్తే సో, ఆగస్టు 15 నుంచి కౌన్సెలింగ్ స్టార్ట్ చేద్దామన్న ప్లాన్‌లో అయితే ఉన్నారనమాట. సో, అయితే నెక్స్ట్ అసలు కాలేజెస్ ఏమేమున్నాయి తెలంగాణలో లా కాలేజెస్ అనేది మనం ఒకసారి చూద్దాం ఈ వీడియోలో. సో, దానికంటే ముందు మీరు ఇప్పటివరకు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇమ్మీడియేట్‌గా సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మీకు ఎప్పుడు రెగ్యులర్‌గా అప్డేట్స్ అన్నీ గూడా పోస్ట్‌లు వస్తూ ఉంటాయి నోటిఫికేషన్ రూపంలో. అదేవిధంగా వీడియోని గూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామందికి రీచ్ అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి వాట్సాప్ ద్వారానో, దేని ద్వారానో. సో, ఇది నా రిక్వెస్ట్ అనుకోండి దయచేసి. సో, ఇకపోతే మనకి నంబర్ ఆఫ్ కాలేజెస్ కూడా చూడండి ఇక్కడ. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా ఓయూ క్యాంపస్ హైదరాబాద్‌లో కాలేజ్ ఉంది. అండ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా కాకతీయ యూనివర్సిటీలో ఒకటి. అండ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా తెలంగాణ యూనివర్సిటీ, పెండకంటి లా కాలేజు, పడాల రామరెడ్డి లా కాలేజు, ఎల్లారెడ్డి గూడ ఇది అమీర్పేట్ హైదరాబాద్‌లో ఉంది. పెండకంటి లా కాలేజ్ వచ్చేసి అది చిక్కడపల్లి హైదరాబాద్‌లో ఉంది. అండ్ ఇక్కడ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా తెలంగాణ యూనివర్సిటీ డిచ్పల్లి నిజామాబాద్ ఇది. కాకతీయ యూనివర్సిటీ వరంగల్ మీ అందరికీ తెలుసు. అండ్ ఓయూ కాలేజ్ వచ్చేసి హైదరాబాద్ ఇది అందరికీ తెలుసు. అండ్ ఇకపోతే పోనుగంటి మాధవరావు కాలేజ్ ఆఫ్ లా ఇది మనకి ఎల్బీ నగర్ చింతలకుంట ఎల్బీ నగర్ హైదరాబాద్‌లో ఉంది. మహాత్మా గాంధీ లా కాలేజ్ కూడా ఎల్బీ నగర్ ఉంది. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్ట్ పక్కనే ఉంటుంది ఇది. చిత్రా లేఅవుట్ అంటారు. అండ్ కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ లా నారాయణగూడ ఇది సిటీ సెంటర్‌లో అనుకోవచ్చు. నారాయణగూడ ఫ్లైఓవర్ దగ్గరే ఉంటుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజ్ ఇది కూడా బాగ్లింగంపల్లిలో ఉంటుంది. చిక్కడపల్లి హైదరాబాద్. సో, నెక్స్ట్ వచ్చేసి మార్వాడి శిక్షా సమితి లా కాలేజ్ ఇది మనకి కాచిగూడ స్టేషన్ రోడ్ అని ఉంటుంది. బట్ చాదర్‌గట్టు బ్రిడ్జి ఉంది కదా! మనం కోటి నుంచి చాదర్‌గట్టు మలక్పేట ఎళ్ళే రోడ్. ఆ చాదర్‌గట్టు బ్రిడ్జ్ పక్కన లెఫ్ట్ సైడ్‌లో ఉంటుంది హైదరాబాద్‌లో. అదేవిధంగా కేవీ రంగారెడ్డి లా కాలేజ్ ఇది దోమల్గూడ గగన్ మహల్ అంటారు. ఏవీ కాలేజ్ క్యాంపస్ ఏవీ కాలేజ్ అంటే చాలా ఫేమస్. సో, ఆ క్యాంపస్‌లోనే ఉంటుంది కేవీ రంగారెడ్డి లా కాలేజ్ అని చెప్పేసి. ఇక నెక్స్ట్ కాలేజ్ ఆఫ్ లా ఫర్ వుమెన్ ఆంధ్ర మహిళా సభ ఇది దుర్గాబాయి దేశ్ముఖ్ కాలనీ, డీడీ కాలనీ అంటారు. సో, ఇది హైదరాబాద్ ఓయూ క్యాంపస్‌కి ఎంట్రన్స్ ఉంటుంది కదా! ఇటువైపు నుంచి డీడీ కాలనీ నుంచి ఆ డీడీ కాలనీ రైట్ సైడ్ ఎళ్తే అక్కడ ఈ కాలేజ్ ఉంటుందనమాట. తర్వాత భాస్కర్ లా కాలేజ్ ఇది జేబీఐటీ క్యాంపస్‌లో ఉంది. ఎంకపల్లి, మొయినాబాద్ అనమాట. చిలుకూరు దాటి అటు వెళ్ళే రోడ్ ఉంటుంది కదా! ఆ రూట్‌లో చేవెళ్ళ ఎళ్ళే రోడ్ అనమాట హైదరాబాద్. తర్వాత అనంత లా కాలేజు ఇది కూకట్పల్లిలో ఉంటుంది హైదరాబాద్‌లో. నెక్స్ట్ వచ్చేసి విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా ఇది పటాన్ చెరు అనమాట. పటాన్ చెరు హైదరాబాద్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఆదర్శ లా కాలేజు హనుమకొండలో ఉంది ఇది అంబేద్కర్ నగర్‌లో. దెన్ జస్టిస్ కుమారయ్య కాలేజ్ ఆఫ్ లా కరీంనగర్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆరోరాస్ లీగల్ సర్వీస్ అకాడమీ బండ్లగూడ చాంద్రాయణగుట్ట దగ్గర ఉంటుందనమాట. కిమ్స్ కాలేజ్ ఆఫ్ లా ఇది రామడుగు. నెక్స్ట్ వచ్చేసి మనకి వినాయక లా కాలేజ్ కొండపాకలో ఉంది ఇది. అదేవిధంగా సుల్తాన్ ఉలూలూం కాలేజ్ ఆఫ్ లా ఇది బంజారాహిల్స్ హైదరాబాద్‌లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మానేర్ కాలేజ్ ఆఫ్ లా ఎల్లందు ఎక్స్ రోడ్ ఖమ్మంలో ఉందనమాట. సో, ఇవి మనకి ప్రీవియస్ ఇయర్స్ ప్రకారంగా ఉన్న లా కాలేజెస్. కాబట్టి ఇవే ఫైనల్ అనుకోవద్దు. ఈ సంవత్సరం మనకి ఏదైతే అప్రూవల్ వస్తుందో బీసీఐ నుంచి దాని తర్వాత ఇంకా కొత్త కాలేజీలు ఏమన్నా యాడ్ అయ్యాయా? లేకపోతే పాత కాలేజీలు అన్నీ యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నాయా? లేకపోతే ఏమన్నా 1, 2 మిస్ అయ్యాయా? అనే విషయం మనకి కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అదే బీసీఐ అప్రూవల్ వచ్చిన తర్వాత మనకి క్లియర్‌గా తెలుస్తుంది ఫ్రెండ్స్. సో, ఫర్దర్ అప్డేట్స్ అన్నీ గూడా నేను మీకు వీడియోలో పోస్ట్ చేస్తుంటాను. మెయిన్‌గా ఏంటంటే అసలు ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది. ఇప్పుడు మనకి ఎల్ఎల్‌బీలో 3 వైడీసీ ఉంటుంది. తర్వాత 5 వైడీసీ ఉంటుంది. 5 ఇయర్ డిగ్రీ కోర్స్ ఇంటర్మీడియేట్ తర్వాత చేసే వాళ్ళు 5 వైడీసీ అంటారు. తర్వాత
నెక్స్ట్ డిగ్రీ తర్వాత చేసేవన్నీ కూడా 3YDC 3 ఇయర్ డిగ్రీ కోర్స్ అనమాట. సో ఇవి 2 కాకుండా మనకి LLM కూడా ఉంటుంది. దానికి అంటే ఈ మూడిటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అసలు ఎంత ర్యాంక్ వస్తే సీటు వస్తుంది, అసలు వస్తుందా రాదా, సీట్ రావాలంటే అసలు ఎంత ర్యాంక్ ఉండాలి, లేదనంటే అసలు ఏ కాలేజీలో ఎంత ర్యాంక్ ఉంటే మనకి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఫర్దర్గా వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను. కాబట్టి మీరు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, మీకు ఏదైనా పర్సనల్ గైడెన్స్, కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ సర్వీస్ ఏమైనా కావాలనంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇది పెయిడ్ సర్వీస్ ఉంటుందన్నమాట. మీరు చార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి వాట్సాప్ ఛానల్ కూడా ఒకటి ఉంది. ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నట్లయితే మీకు అన్ని అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. అండ్ ఈ వీడియోని కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మీకు మంచి సీటు, మంచి కాలేజీలో లా చేయాలి మీరు, అండ్ అడ్వకేట్స్ అవ్వాలి, జడ్జెస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.